Hi friends, I welcome you all to the second day training program. Hope నిన్న చాప్టర్ ని క్లియర్ గా వర్కౌట్ చేశారనుకుంటా. We will discuss about pronouns today. But before that, గుర్తుపెట్టుకోండి, if you think you can, if you think you can't, you're right. మీరు చేయగలని అనుకున్నా, మీరు చేయలేని అనుకున్నా మీరు కరెక్టే. ఎందుకంటే మీరు చేయగలని అనుకుంటే చేయగలుగుతారు, చేయలేని అనుకుంటే చేయలేరు. ఎప్పుడు మీ యాటిట్యూడ్ ని చేయగలను అనే సెన్స్ లోనే ఉంచుకోండి. కీప్ ఆల్వేస్ వర్కింగ్ విత్ అన్ యాటిట్యూడ్ దట్ ఐ కేన్. అదొక మంత్రం లాగా మనసులో అనుకుంటూనే ఉండండి. అప్పుడు మీ ఫోకస్ పనిచేయడం మీద ఉంటుంది. వర్క్ ఎప్పుడైతే జరుగుతుందో సక్సెస్ ఆటోమేటిక్ గా ఫాలో అవుతుంది. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ఒక టీమ్ ఆఫ్ సోల్జర్స్ ఒక ఐలాండ్ మీదకి దండయాత్రకు వెళ్ళారంట. అదొక చిన్న ఐలాండ్ కాబట్టి అక్కడున్న ఐలాండ్ లో ఎక్కువ మంది సోల్జర్స్ ఉండరు అని చెప్పేసి వీళ్ళు ఒక 500 మెంబర్స్ అక్కడికి వెళ్ళారంట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ రాజ్యంలో నియర్లీ 5,000 మెంబర్స్ సోల్జర్స్ ఉన్నారు. అప్పుడు ఆ సోల్జర్స్ యొక్క లీడర్ సేనాధిపతి వాళ్ళని అడ్రస్ చేస్తూ ఏం చేద్దాం ఇప్పుడు అని అడిగాడట. అప్పుడు అందరూ చెప్పారంట, తిరిగి వెళ్ళిపోయి ఎక్కువ సైన్యంతో వచ్చి అప్పుడు మనం దండయాత్రకు వెళ్దాము. కానీ ఆ సేనాధిపతి తన దగ్గర ఉన్న కిరోసిన్ క్యాన్స్ తీసుకొని వాళ్ళు వచ్చిన పడవలన్నింటినీ కూడా కాల్చివేశాడంట. కాల్చివేసి ఇప్పుడు చెప్పాడంట సైనికులకి, మనకు ఒకటే ఆప్షన్ ఉంది, వెళ్ళి యుద్ధం చేసి గెలిచి వాళ్ళ పడవల్ని తీసుకొని మన మాతృభూమికి వెళ్ళి మన ఫ్యామిలీస్ తో బ్రతకడం, లేదా ఇక్కడే పెరిష్ అయిపోవడం. ఆప్షన్ మీదే. సో వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఆ 500 మందే యుద్ధానికి వెళ్ళారంట. 5,000 మందిని చంపేసేసి రాజ్యాన్ని గెలుచుకొని వాళ్ళ పడవలు తీసుకొని తిరిగి వాళ్ళ రాజ్యానికి వెళ్ళారట. జీవితంలో ఎప్పుడైతే మనకి ఆల్టర్నేట్ ఉండదో, విధిలేని సిచ్యువేషన్ వస్తుందో, ఆ రోజు మనలో ఎనలేని శక్తి బయటకు వస్తుంది. ప్రతి ఒక్కరిలో వండర్ఫుల్ ఎనర్జీ ఉంటుందండి. దట్ ఈస్ వాట్ వివేకానంద సెడ్. ఆల్ పవర్ ఇస్ విత్ ఇన్ యూ. యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. కానీ మీలో ఉన్న శక్తి బయటికి రావాలి అంటే యూ షుడ్ నాట్ హ్యావ్ ఆల్టర్నేట్స్. ఐ మస్ట్ గెట్ దిస్ జాబ్ అనే యాటిట్యూడ్ మీ మైండ్ లో ఉన్నప్పుడు, వేరే ఆల్టర్నేట్ మీకు లేనప్పుడు మీరు ప్రతి నిమిషాన్ని సబ్జెక్ట్ డెవలప్ చేసుకోవడం మీద ఉంచుకుంటారు. దెన్ డెఫినెట్లీ యూ విల్ సక్సీడ్ ఫ్రెండ్స్. ఐ విష్ యూ టు బి లైక్ దట్. మీలో ఉన్న నమ్మకాన్ని ఒక్క పర్సన్ కూడా డిస్టర్బ్ చేసుకోమాకండి. నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు ది టాపిక్. సో నౌన్ తెలుసు కదా మీకు, పేరు పెట్టి పిలిచేదాన్ని నౌన్ అంటారు. దానికి బదులుగా యూజ్ చేసే వర్డే ప్రణౌన్. అయితే ప్రణౌన్ ని ఎందుకు క్రియేట్ చేశామనేది నేను మీకు చెప్పాను. నౌన్ ని పదే పదే యూజ్ చేయాలంటే కష్టం అవుతుంది. సెకండ్ థింగ్ ఇస్, పేరు తెలియనప్పుడు మనకు ఆల్టర్నేట్ ఉండదు. అండ్ థర్డ్ థింగ్ ఇస్, మల్టిపుల్ నౌన్స్ ఉన్నప్పుడు మనం నౌన్స్ ని యూజ్ చేయలేము. దానికోసమే ప్రనౌన్ ని క్రియేట్ చేసుకున్నామండి. ఓకే, అయితే నౌన్ ఎక్కడెక్కడైతే వస్తుందో అక్కడంతా మనకి ప్రనౌన్స్ ఉంటాయి. సో నౌన్స్ మనకి ఎక్కడ వస్తాయి ఇంగ్లీష్ లో అంటే, ఒకటి సబ్జెక్ట్ ప్లేస్ లో వస్తాయి, రెండవది ఆబ్జెక్ట్ ప్లేస్ లో వస్తాయి. సబ్జెక్ట్ ప్లేస్ లో వచ్చే నౌన్స్ కి బదులుగా వాడే ప్రనౌన్స్ నే వి కాల్ దెమ్ యాజ్ సబ్జెక్ట్ ప్రనౌన్స్. ఆబ్జెక్ట్ ప్లేస్ లో వచ్చే నౌన్స్ కి బదులుగా వాడే ప్రనౌన్స్ నే ఏమంటారంటే ఆబ్జెక్ట్ ప్రనౌన్స్ అంటారు. ఓకే, అయితే ఎస్టర్డే ఐ టోల్డ్ యు, సబ్జెక్ట్ అంటే దేని గురించి అయితే మనం మాట్లాడతామో దాన్ని సబ్జెక్ట్ అంటారు. దాని గురించి ఏం మాట్లాడతామో అది ఆబ్జెక్ట్ అంటారు. సో నేను మీకు తెలిసిన ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను మీకు క్లారిటీ డిరైవ్ చేయడానికి. రామ కిల్డ్ రావణ. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం? రామ గురించి మాట్లాడుతున్నాం. ఆర్ పని చేసే వ్యక్తిని మనం సబ్జెక్ట్ అంటాము. సో రామ అనేది సబ్జెక్ట్, రావణ అనేది ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అనేది పని చేసేది, ఆబ్జెక్ట్ అనేది పని చేయించుకునేది. పని చేసే నౌన్ కి బదులుగా యూజ్ చేసే ప్రనౌన్స్ నే సబ్జెక్ట్ ప్రనౌన్స్ అంటారు. పని చేయించుకునే
నౌన్స్ కి బదులుగా యూజ్ చేసుకునే ప్రొనౌన్స్ ని ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటారు. సో సబ్జెక్ట్ ప్రొనౌన్ ప్లేస్ లో మనం వాడాల్సి వస్తే ఏం వాడతాం? నేను చంపాను రావణాన్ని. రామకి బదులుగా మనం వాడాల్సి వస్తే నేను చంపాను అని చెప్పొచ్చు. ఐ కిల్డ్ రావణ. లేదా నువ్వు చంపావు అని చెప్పొచ్చు. యూ కిల్డ్ రావణ. లేదా అతను చంపాడు అని చెప్పొచ్చు. హీ కిల్డ్ రావణ. ఆమె చంపింది అని చెప్పొచ్చు. షీ కిల్డ్ రావణ. అది చంపింది అని చెప్పొచ్చు. ఇట్ కిల్డ్ రావణ. లేదా ప్లూరల్ సబ్జెక్ట్స్ తీసుకుంటే మేము చంపాము రావణాన్ని అని చెప్పొచ్చు. వి కిల్డ్ రావణ. మీరు చంపారు అని చెప్పొచ్చు. యూ కిల్డ్ రావణ. వాళ్ళు చంపారు అని చెప్పొచ్చు. దే కిల్డ్ రావణ. సబ్జెక్ట్ ప్లేస్ లో ఈ ప్రొనౌన్స్ ని యూజ్ చేస్తారండి. అందుకే వీటిని మనం సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటాం. అయితే ప్రొనౌన్స్ గురించి మీకు డీల్ చేసేటప్పుడు పీపుల్ మీకు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని చెప్పింటారు. అది మీకు అర్థం అవడానికి నేను ఒక చిన్న ఇలిస్ట్రేషన్ చెప్తాను. సపోజ్ మీరు ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నారు అనుకోండి. మీరు ఇటు సైడ్ కూర్చోన్నారు, మీకు ఎదురుగా ఇంకొక వ్యక్తి కూర్చోన్నాడు. తనతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేశారు. నేను వేణుని అని చెప్పి. తర్వాత మీ గురించి చెప్పాక ఎదురుగా కూర్చునే వ్యక్తిని నీ గురించి కూడా చెప్పు అని అడిగారు. సో తను కూడా తన గురించి చెప్పాడు అన్నమాట. ఇద్దరు మాట్లాడుకోవడం అయిపోయిన తర్వాత అక్కడ లేని మూడో వ్యక్తుల గురించి మాట్లాడడం మొదలెట్టారు. ఆ మూడో వ్యక్తుల్లో ఒక మగవాని గురించి మాట్లాడారు, ఆడామ గురించి మాట్లాడారు, ఒక వస్తువు గురించి మాట్లాడారు, ఒక జంతువు గురించి మాట్లాడారు. ఇస్ ఇట్ క్లియర్? ఇక్కడ ఫస్ట్ ఎవరు మాట్లాడారు? నేను. నేను అనేది ఫస్ట్ పర్సన్ అండి. తర్వాత ఎవరి గురించి మాట్లాడాను? నీవు. నీవు అనేది సెకండ్ పర్సన్ అండి. దట్ ఇస్ యూ. తర్వాత ఎవరి గురించి మాట్లాడాం? అక్కడ లేని మూడో వ్యక్తుల గురించి మాట్లాడు. అంటే ఒక మగవాని గురించి మాట్లాడు. మగవాడు అంటే అతను. ఒక ఆడమ గురించి మాట్లాడాం. ఆడమ అంటే ఆమె, షీ. ఒక వస్తువు గురించి మాట్లాడాం. వస్తువు అంటే అది. అది ఏమంటారు ఇంగ్లీష్ లో? ఇట్. ఒక జంతువు గురించి మాట్లాడు. జంతువుని కూడా ఏమంటారు? అది. అది కూడా మనం ఇట్ అని అంటాం. సో ఇక్కడ ఫస్ట్ నేను మాట్లాడాను కాబట్టి దీన్ని ఫస్ట్ పర్సన్ అంటారు. తర్వాత నీవు మాట్లాడావు కాబట్టి నీవు అనేది సెకండ్ పర్సన్. అక్కడ లేని మూడో వ్యక్తులు. ఓకే, హీ, షీ, ఇట్. ఇది థర్డ్ పర్సన్ అంటారు. జస్ట్ తెలుసుకొని వదిలేయండి. దీన్ని మనం ప్లూరల్ సెన్స్ లో తీసుకుంటాం. ఇప్పుడు ట్రైన్ లో నేను ఒక్కడనే లేదు, నాతో పాటు ఒక నలుగురు ఉన్నారు. అటు సైడ్ కూడా ఒక్కడే లేదు, తనతో పాటు ఒక నలుగురు ఉన్నారు. ఇప్పుడు కన్వర్సేషన్ ఎలా ఉంటుంది? మేము అని పరిచయం చేసుకుంటాం కదా. సో మేము ఇంగ్లీష్ లో ఏమంటారు? వి. మేము మాట్లాడిన తర్వాత ఎదురుగా కూర్చునే వ్యక్తిని మీరు మాట్లాడండి అంటారు. సో మీరు ఏమంటారు ఇంగ్లీష్ లో? యు. గుర్తుపెట్టుకోండి, నీవుని యు అని అంటున్నారు, మీరుని కూడా యు అని అంటున్నారు. జస్ట్ రిమెంబర్ దిస్. ఐ గివ్ ఏ క్లారిటీ ఆన్ దిస్. తర్వాత అక్కడ లేని మూడో వ్యక్తుల గురించి మాట్లాడతాం. మా గురించి చెప్పేసాం, ఎదురుగా కూర్చున్న వ్యక్తుల గురించి చెప్పేసాం. ఇద్దరు గురించి మాట్లాడడం అయిపోయిన తర్వాత అక్కడ లేని మూడో వ్యక్తుల గురించి మాట్లాడతాం. అక్కడ లేని మూడో వ్యక్తులు అంటే ఎవరు? మగవాళ్ళు అవ్వచ్చు, ఆడవాళ్ళు అవ్వచ్చు, వస్తువులు అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు. నలుగురు మగవాళ్ళ గురించి మాట్లాడాలనుకోండి, వాళ్ళు అంటాం. వాళ్ళు ఏమంటారు ఇంగ్లీష్ లో? దే. నలుగురు ఆడవాళ్ళ గురించి మాట్లాడాలనుకోండి, వాళ్ళు అంటాం. వాళ్ళని కూడా ఏమంటాం? దే. నాలుగు వస్తువుల గురించి మాట్లాడాలనుకోండి, అప్పుడు కూడా అవి అంటాం. అవిని కూడా ఇంగ్లీష్ లో ఏమంటారు? దే. నాలుగు జంతువుల గురించి మాట్లాడాలనుకోండి, అవి అంటాం. అక్కడ కూడా దేని యూజ్ చేస్తారు. అంటే హీకి, షీకి, ఇట్ కి ప్లూరల్ లో ఒకటే ఒక వర్డ్ ఉంటుంది, దట్ ఇస్ దే. ఈ ఎగ్జాంపుల్ లో కూడా ఫస్ట్ ఎవరి గురించి మాట్లాడాలి? మా గురించి మాట్లాడాలి. సో దిస్ ఇస్ ఫస్ట్ పర్సన్ అండి. తర్వాత ఎవరి గురించి మాట్లాడాలి? ఎదురుగా కూర్చున్న వ్యక్తుల గురించి మాట్లాడాలి. మీరు. మీరు అనేది సెకండ్ పర్సన్ అండి. తర్వాత అక్కడ లేని మూడో వ్యక్తుల గురించి మాట్లాడాలి. వాళ్ళు. ఓకే, అవి. సో ఇది థర్డ్ పర్సన్. జస్ట్ తెలుసుకొని వదిలేండి. దెన్ యూ విల్ లుక్ ఇంటు ఇట్. సో సబ్జెక్ట్ ప్లేస్ లో ఎప్పుడైనా మనం వాడాల్సి వస్తే ఈ ప్రొనౌన్స్ వాడతారండి. వేరే ప్రొనౌన్స్ ని ఎప్పుడు వాడము. సో ఎగ్జామ్ లో మీకు ఎప్పుడైనా సబ్జెక్ట్ ప్లేస్ లో బ్లాంక్ ఉంది అంటే
ఆ ప్రొనౌన్ ని ప్లేస్ చేసేటప్పుడు ఇవే యూజ్ చేయాలి అని గుర్తుపెట్టుకోండి. సో నేను చంపాను, నువ్వు చంపావు రావణాన్ని, అతను చంపాడు, ఆమె చంపింది, అది చంపింది, మేం చంపాను, మీరు చంపారు, వాళ్ళు చంపారు. సో పని చేసేదాన్ని సబ్జెక్ట్ అంటాం. దేని గురించి అయితే మనం మాట్లాడతామో దాన్ని కూడా సబ్జెక్ట్ అంటాం. నో లెట్ us go for ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఫ్రెండ్స్. ఆబ్జెక్ట్ అంటే పని చేయించుకునేది అన్నమాట. సో ఇక్కడ రావణుడు ఏం చేస్తున్నాడు? పని చేయించుకుంటున్నాడు. సో ఇక్కడ మనం ఒకవేళ రావణాకి బదులుగా ప్రొనౌన్స్ ని వాడాల్సి వస్తే ఇవే ప్రొనౌన్స్ ని వాడలేదు. ఎందుకంటే రామ పని చేస్తున్నాడు కాబట్టి పని చేసే నౌన్ కి బదులుగా వాడాల్సి వచ్చినప్పుడు ఈ ప్రొనౌన్స్ ని వాడతాం. కానీ పని చేయించుకునే నౌన్ కి బదులుగా ప్రొనౌన్స్ వాడాల్సి వచ్చినప్పుడు ఇవి వాడడానికి లేదు. సో ఏం వాడతాం? ఓకే, రాముడు నేను చంపాను అని అనరు. ఏమని చెప్తారు? రాముడు నన్ను చంపాడు అంటారు. పని చేయించుకునేటప్పుడు నేను ఏమైపోతుంది? నన్ను అయిపోతుంది అనమాట. నన్ను ఏమంటారు? మీ. రామ కిల్డ్ మీ. రాముడు నన్ను చంపాను. రాముడు నిన్ను చంపాను అని చెప్పాలనుకోండి, అప్పుడు ఏం యూజ్ చేస్తారు? రామ కిల్డ్ యూ. రామ నీవు చంపాను అనరు, రామ నిన్ను చంపాను అంటారు. రామ అతను చంపాను అనరు, ఏమంటారు? రామ అతన్ని చంపాను. పని చేయించుకుంటున్నారు కదా. సో అతన్ని అనడానికి ఏం వాడతారు? హిమ్. రామ ఆమె చంపాను అనరు, ఏమంటారు? రామ ఆమెని చంపాను. ఆమెని పని చేయించుకుంటుంది కాబట్టి అప్పుడు ఏం వాడతారు? హర్. రామ అది చంపాను అనరు, అది అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్. రామ దానిని చంపాను అంటారు. దానిని కూడా ఇంగ్లీష్ లో ఇట్టనే అంటారు. రామ మేము చంపాను అనరు, మేము అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్. రామ మమ్మల్ని చంపాను అంటారు. మమ్మల్ని అనడానికి ఏం యూజ్ చేస్తారు? అస్. రామ మీరు చంపాను అనరు, ఏమని చెప్తారు? రామ మిమ్మల్ని చంపాను అంటారు. మిమ్మల్ని అనడానికి ఏం యూజ్ చేస్తారు? యూని యూజ్ చేస్తారు. రామ వాళ్ళు చంపాను అనరు, వాళ్ళు అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్. రామ వాళ్ళని చంపాను అంటారు. వాళ్ళని అనడానికి ఏం యూజ్ చేస్తాం? దెన్ యూజ్ చేస్తాం. ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్న నౌన్స్ పని చేయించుకుంటాయి కాబట్టి ఆ పని చేయించుకునే నౌన్స్ కి బదులుగా మనం వాడాల్సి వస్తే ఈ ప్రొనౌన్సే వాడాలి. నన్ను మీ, నిన్ను యు, అతన్ని హిమ్, ఆమెని హర్, దానిని ఇట్, మమ్మల్ని అస్, మిమ్మల్ని యు, వాళ్ళని దెన్. మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ అండి. ఓకే, నన్ను అనేది ఫస్ట్ పర్సన్, మీ. రామ నిన్ను చంపను, యు, నిన్ను సెకండ్ పర్సన్ అండి. రామ అతన్ని చంపను, అతన్ని హిమ్. రామ ఆమెని చంపను, ఆమెని హర్. రామ దానిని చంపను, దానిని కూడా ఏం వాడతారు? ఇట్ అనే చెప్తారు. రామ మమ్మల్ని చంపను, మమ్మల్ని అనడానికి ఏం యూజ్ చేస్తారు? అస్. రామ మిమ్మల్ని చంపను, మిమ్మల్ని అనడానికి కూడా ఏం యూజ్ చేస్తారు? యు. రామ వాళ్ళని చంపను, వాళ్ళని అనడానికి ఏం యూజ్ చేస్తారు? దెన్. సో మళ్ళీ మీ అనేది ఫస్ట్ పర్సన్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ లో, యు అనేది సెకండ్ పర్సన్, హిమ్, హర్, ఇట్ అనేది థర్డ్ పర్సన్. అస్ అనేది ఫస్ట్ పర్సన్, యు అనేది సెకండ్ పర్సన్, దెమ్ అనేది థర్డ్ పర్సన్. ఇస్ ఇట్ క్లియర్ ఫ్రెండ్స్? పని చేసే నౌన్ కి బదులుగా వాడితే సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ని వాడాలి. పని చేయించుకునే వాటికి బదులుగా వాడితే ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ ని వాడాలి. సో ఎగ్జామ్స్ లో మీకు ఎప్పుడైనా ఆబ్జెక్ట్ ప్లేస్ లో మనం ప్రొనౌన్ ని ప్లేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఇవే యూజ్ చేయాలి. కానీ ఇవి యూజ్ చేశారనుకోండి, దట్ బికమ్స్ రాంగ్. సో మీ అప్లికేషన్ అంతా సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ని సబ్జెక్ట్ ప్లేస్ లో వాడటం, పని చేసే వాటికి వాడటం, ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్న నౌన్స్ కి బదులుగా ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ ని వాడటం, అంటే పని చేయించుకునే వాటి గురించి మాట్లాడటం. ఐ థింక్ ఇప్పుడు ఈ రెండు ప్రొనౌన్స్ తో ప్రాబ్లం లేదండి, సబ్జెక్ట్ ప్రొనౌన్స్, ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్. నెక్స్ట్ మనం నౌన్ ని ఎక్కడ యూజ్ చేస్తామంటే పొసెషన్ గురించి మాట్లాడడానికి యూజ్ చేస్తాం. పొసెషన్ అంటే ఏంటి? కలిగి ఉండటం గురించి మాట్లాడడానికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బుక్ వేణుది అంటామండి. అప్పుడు ఏమని చెప్తారు? దిస్ బుక్ ఈస్
వేణూస్. ఇప్పుడు వేణూస్ అనేది ఏంటి? పొసెసివ్ నౌన్ అండి. పొసెషన్ గురించి మాట్లాడుతున్న ఒక నౌన్. ఈ బిల్డింగ్ సునీతాది అంటారు. దిస్ బిల్డింగ్ ఈజ్ సునీతాస్. సునీతాస్ అనేది ఏంటి? పొసెసివ్ నౌన్ అండి. ఓకే, పొసెషన్ గురించి మాట్లాడుతున్న నౌన్ అన్నమాట. సి దిస్ షర్ట్ వేణుది. దిస్ షర్ట్ ఈస్ వేణూస్. దిస్ షర్ట్ ఈస్ వేణూస్. వేణూస్ వేణుది. దిస్ కార్ ఇస్ రాజూస్. రాజుది. దిస్ బుక్ ఈస్ మై ఫాదర్స్. మా ఫాదర్ది. ఓకే, ఒక నౌన్ పొసెషన్ గురించి మాట్లాడినప్పుడు అది పొసెసివ్ నౌన్ అవుతుంది అండి. సో పొసెసివ్ నౌన్ ఉంది అంటే ఆటోమేటిక్ గా పొసెసివ్ ప్రొనౌన్ కూడా ఉంటుంది. ఓకే, సో మనకున్న థర్డ్ కైండ్ ఆఫ్ ప్రొనౌన్ ఇస్ పొసెసివ్ ప్రొనౌన్. సో ఇప్పుడు దిస్ బుక్ ఈజ్ వేణూస్. వేణూస్ కి బదులుగా మనం వాడాల్సి వస్తే, పొసెసివ్ నౌన్ కి బదులుగా వాడాల్సి వస్తే మనం ఏం యూజ్ చేస్తాం? ఓకే, ఈ బుక్ నాది అని చెప్పాలనుకోండి, అప్పుడు ఏం యూజ్ చేస్తారు? దిస్ బుక్ ఈజ్ మైన్. ఈ బుక్ నీది. దిస్ బుక్ ఈజ్ యువర్స్. ఈ బుక్ అతనిది. దిస్ బుక్ ఈజ్ హిస్. ఈ బుక్ ఆమెది. దిస్ బుక్ ఈజ్ hers. ఈ బుక్ దానిది. దిస్ బుక్ ఈజ్ ఇట్స్. ఈ బుక్ మాది. దిస్ బుక్ ఈజ్ ours. ఈ బుక్ మీది. దిస్ బుక్ ఈజ్ yours. ఈ బుక్ వాళ్ళది. దిస్ బుక్ ఈజ్ theirs. సో ఇక్కడంతా కూడా మనం యూజ్ చేసిన ప్రొనౌన్స్ ని కాల్ దెమ్ యాజ్ పొసెసివ్ ప్రొనౌన్స్. పొసెసివ్ ప్రొనౌన్స్ ఎందుకు యూజ్ చేస్తారు? పొసెషన్ గురించి మాట్లాడే నౌన్ కి బదులుగా మనం వాడతామండి. సో వీటిని మనం ఏమంటామంటే పొసెసివ్ ప్రొనౌన్స్ అంటారు. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ ఫ్రెండ్స్. అగైన్ ఇక్కడ మైన్ అనేది ఫస్ట్ పర్సన్, యువర్స్ అనేది సెకండ్ పర్సన్, హిస్, హర్స్, ఇట్స్ అనేది థర్డ్ పర్సన్, ప్లూరల్ లో అవర్స్ అనేది ఫస్ట్ పర్సన్, యువర్స్ అనేది సెకండ్ పర్సన్, దేర్స్ అనేది థర్డ్ పర్సన్. సో పొసెసివ్ నౌన్ కి బదులుగా మీరు ఎప్పుడైనా ప్రొనౌన్స్ ని వాడాల్సి వస్తే ఇవే వాడాలి. అండ్ దీస్ ఆర్ పొసెసివ్ ప్రొనౌన్స్. నాది, నీది, అతనిది, ఆమెది, దానిది, మాది, మీది, వాళ్ళది. తర్వాత ఫోర్త్ ప్లేస్ లో మనం నౌన్ ఎక్కడ వాడతామంటే అప్పుడప్పుడు సబ్జెక్ట్ మీద సబ్జెక్ట్ ఏ పని చేసుకుంటూ ఉంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి, ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు? నేను ఎక్కడా నేర్చుకోలేదు, నాకు నేనే నేర్చుకున్నాను అంటే వేణు మీద వేణునే పనిచేశాడు. లైక్ పిల్లాడిని చెప్తూ ఉంటారు కదా, ఏమైంది వాడికి రక్తం వస్తుందంటే వాడిని వాడే కొట్టుకున్నాడు, వాళ్ళని వాళ్ళే డిస్ట్రాయ్ చేసుకున్నాడు. అంటే ఒక సబ్జెక్ట్ మీద సబ్జెక్ట్ అయి పనిచేసినప్పుడు అక్కడ మనం ప్రొనౌన్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఆ ప్రొనౌన్ వేణుకి వేణువే, మా నాన్నకి మా నాన్నే, మా సిస్టర్ కి మా సిస్టరే, వాళ్ళకి వాళ్ళే, అంటే మా ఫ్రెండ్స్ కి మా ఫ్రెండ్సే. దీనికి బదులు ఏం వాడతాం? వాళ్ళకి వాళ్ళే. సో వేణుకి వేణునే అనే కన్స్ట్రక్షన్ కి బదులుగా మనం ఒకవేళ ప్రొనౌన్ ని వాడాల్సి వస్తే ఆ ప్రొనౌన్స్ ని మనం ఏమంటామంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటారండి. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. ఓకేనా? అక్కడ ఏముంటాయి? నాకు నేనే నేర్చుకున్నాను అనుకోండి, ఐ లెర్న్ మై సెల్ఫ్ అంటారు. నేను డాన్స్ చేయడం నాకు నేనే నేర్చుకున్నాను, ఐ లెర్న్ డాన్స్ మై సెల్ఫ్. నీకు నువ్వే నేర్చుకున్నావు అని చెప్పాలంటే యు లెర్న్ డాన్స్ యువర్ సెల్ఫ్. అతనికి అతనే నేర్చుకున్నాడు, హీ లెర్న్ డాన్స్ హిమ్సెల్ఫ్. అతనికి అతనే, హిమ్సెల్ఫ్. ఆమెకి ఆమె నేర్చుకునింది, షీ లెర్న్ డాన్స్ హర్సెల్ఫ్. దానికి అదే నేర్చుకునింది, ఇట్ లెర్న్ డాన్స్ ఇట్ సెల్ఫ్. మాకు మేమే నేర్చుకున్నాము, we learn dance ourselves. మీకు మీరే నేర్చుకున్నారు, you learn dance yourselves. ప్లూరల్ లో మనకి ఎప్పుడైనా కూడా ఎఫ్ వచ్చినప్పుడు ఎఫ్ ని తీసేసేసి బి ప్లేస్ చేసుకొని ఇయర్స్ యాడ్ చేస్తాము. వాళ్ళకి వాళ్ళే నేర్చుకున్నారు, they learn dance themselves. ఇవి మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అండి.
నాకు నేనే myself, నీకు నువ్వే yourself, అతనికి అతనే himself, ఆమెకి ఆమె herself, దానికి అదే itself, మాకు మేమే ourselves, మీకు మీరే yourselves, వాళ్ళకి వాళ్ళే themselves. ఒక సబ్జెక్ట్ మీద సబ్జెక్టే పనిచేస్తున్నప్పుడు వేణుకు వేణువే, రాజుకి రాజునే, మా ఫాదర్కి మా ఫాదరే, మా సిస్టర్కి మా సిస్టరే అని చెప్పాల్సిన నౌన్స్ ఉంటాయి కదా, ఆ నౌన్స్ కి బదులుగా వాడాల్సి వస్తే ఈ ప్రొనౌన్స్ ని వాడతారు. సో దిస్ ఇస్ ద ఫోర్త్ కైండ్ ఆఫ్ ప్రొనౌన్, దట్ ఇస్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. అగైన్ myself ఫస్ట్ పర్సన్, yourself సెకండ్ పర్సన్, himself herself itself థర్డ్ పర్సన్, ourselves ఫస్ట్ పర్సన్, yourself సెకండ్ పర్సన్, themselves థర్డ్ పర్సన్. సో 4 రకాల నౌన్స్ ఉంటాయి మనకి. సబ్జెక్ట్ ప్లేస్ లో వాడేటివి, ఆబ్జెక్ట్ ప్లేస్ లో వాడేటివి, పొసెషన్ గురించి మాట్లాడేటివి, రిఫ్లెక్సివ్ యాక్షన్ గురించి మాట్లాడేటివి. ఆ నౌన్స్ కి బదులుగా వాడే ప్రొనౌన్స్ 4 kinds of pronouns what we have. సో పని చేసే వాటి గురించి బదులుగా మాట్లాడితే సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటాం, పని చేయించుకునే వాటి గురించి బదులుగా మాట్లాడితే ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్, పొసెసివ్ నౌన్స్ కి బదులుగా వాడితే పొసెసివ్ ప్రొనౌన్స్, రిఫ్లెక్సివ్ నౌన్స్ నౌన్ మీద నౌనే పనిచేసినప్పుడు దానికి బదులుగా యూజ్ చేసే ప్రొనౌన్స్ ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటారు. సో యూసేజ్ లో వీటిని మీరు కరెక్ట్ గా యూజ్ చేయగలగాలి ఎగ్జాంపుల్ ఎప్పుడైనా అడిగితే. దట్స్ వండర్ఫుల్ ఫ్రెండ్స్. బిఫోర్ క్లోజింగ్ దిస్ టాపిక్ నేను మీకు ఒక 4 questions ఇస్తానండి. వీటి ఆన్సర్స్ ని కనుక్కొని నాకు మెయిల్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఐ ఎక్స్ప్లెయిన్ యూ ద ఆన్సర్స్ టుమారో బికాస్ ఐ టోల్డ్ యూ మన ప్రిపరేషన్ 2 ways లో ఉండాలి. ఒకటి మెమరీ, 2 అనాలిసిస్. మెమరీతో కష్టపడే ప్రతి ఒక్కరు మెమరీని డెవలప్ చేసుకుంటారండి, కానీ తెలివైన వాళ్ళు మాత్రమే అనాలిసిస్ ని డెవలప్ చేసుకుంటారు. అండ్ రైట్ నౌ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని కూడా అనాలిసిస్ ని చెక్ చేయడానికి క్వశ్చన్ పేపర్స్ ని సెట్ చేస్తాయి. సో అనాలిసిస్ ని ఎన్హాన్స్ చేసుకోండి. దానికోసం మీకు ఒక 4 questions ఇస్తాను, జాగ్రత్తగా వర్కౌట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, నేను ఇక్కడ పొసెసివ్ ప్రొనౌన్స్ ని వాడాను. మై, యువర్స్, హిస్, హర్స్, ఇట్స్, అవర్స్, యువర్స్, దేర్స్. నేను ఇక్కడ వాడిన పొసెసివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి కదా, ఈ పొసెసివ్ ప్రొనౌన్స్ ని కరెక్ట్ గా రాసానా? డిడ్ ఐ రైట్ దెమ్ కరెక్ట్లీ? నా ఫస్ట్ క్వశ్చన్ అండి. ఓకే, అర్థమైంది కదా, నేను ఇక్కడ రాసిన పొసెసివ్ ప్రొనౌన్స్ ని కరెక్ట్ గా రాసానా? ఫైన్. సెకండ్ క్వశ్చన్, వీటిని నేను పొసెసివ్ ప్రొనౌన్స్ అని చెప్పాను. అయితే ఇంగ్లీష్ లో మనం ఇవే కాకుండా we will be using another structures like my, your, his, her, its, our, your, their. మైన్ కాకుండా మై కూడా వాడతాం, యువర్స్ కాకుండా యువర్ కూడా వాడతాం, హిస్ కాకుండా హిస్ ఓకే, హర్స్ కాకుండా హర్ కూడా వాడతాం. ఓకే, అవర్స్ కాకుండా అవర్ కూడా వాడతాం, యువర్స్ కాకుండా యువర్ కూడా వాడతాం, దేర్ కాకుండా దేర్స్ కాకుండా దేర్ కూడా వాడతాం. మరి ఇవేంటి? ఇవేమో పొసెసివ్ ప్రొనౌన్స్ అని చెప్పాను. మరి వాట్ ఆర్ ఆల్ దిస్? మై, యువర్, హిస్, her, its, our, your, their. What are all this? This is my second question. And third question ఏంటి అంటే, అసలు apostrophe s ఎందుకు క్రియేట్ చేశాం? Why did we create apostrophe s? ఏ అవసరం వచ్చింది మనకి? I told you right, ఎప్పుడైనా సబ్జెక్ట్ ఎన్హాన్స్మెంట్ comes with this. మనం క్రియేట్ చేసిన ప్రతి ఒక్కటి సొల్యూషన్ అండి. apostrophe s అనేది సొల్యూషన్. సొల్యూషన్ మనం క్రియేట్ చేసామంటే అంతకంటే ముందర ప్రాబ్లం ఉండాలి. సో ఏ ప్రాబ్లం రావడం వల్ల మనకి ఇంగ్లీష్ లో మనం ఈ సొల్యూషన్ ని క్రియేట్ చేసాం, అపాస్ట్రఫీ ఎస్. అండ్ ఫోర్త్ వన్ ఇస్, లాస్ట్ లో అపాస్ట్రఫీ యూజ్ చేసి మనం ఎప్పుడైనా వాడతాము? ఒకవేళ వాడతాము అంటే ఎక్కడ వాడతాం, ఎందుకు వాడతాం? ఐఎమ్ లీవింగ్ యూ విత్ 4 questions ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, నేను ఇక్కడ రాసిన పొసెసివ్ ప్రొనౌన్స్ కరెక్టా? సెకండ్ క్వశ్చన్, ఇవి పొసెసివ్ ప్రొనౌన్స్ అయినప్పుడు ఇవేంటివి? థర్డ్ క్వశ్చన్, మనం నార్మల్ గా అపాస్ట్రఫీ ఎస్ యూజ్ చేస్తాం, ఎందుకు అసలు అపాస్ట్రఫీ ఎస్ ని క్రియేట్ చేసుకున్నాం, అవసరం ఏంటి?
ఫోర్త్ క్వశ్చన్ లాస్ట్ లో అపాస్ట్రఫీ వస్తుందా, ఒకవేళ వస్తే ఎందుకు క్రియేట్ చేస్తాము? ఓకే, ఐ హోప్ నౌ యు ఆర్ క్లియర్ విత్ ప్రొనౌన్స్ ఫ్రెండ్స్. సో ఎగ్జామ్ లో ప్రొనౌన్స్ టాపిక్ ని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయాలి. హ్యావ్ క్లారిటీ ఆన్ దిస్. సబ్జెక్ట్ ప్లేస్ లో సబ్జెక్ట్ ప్రొనౌన్స్ వాడండి, ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ వాడండి, పొసెసివ్ నౌన్స్ కి బదులుగా పొసెసివ్ ప్రొనౌన్స్ వాడండి. ఓకే, రిఫ్లెక్సివ్ నౌన్స్ కి బదులుగా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ని వాడండి. Okay, all the best guys. See you tomorrow with these answers and further explanation of this. All the best, keep going. You will definitely get your job. Believe that you can. Leave with one attitude, I came, I came, I came. That is the mantra of your success, friends. All the best. Thank you so much.